బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగంశెట్టి సత్యనారాయణ, 3వ వార్డు అభ్యర్థి సత్యవతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. తమను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు. వారితో మా BCN న్యూస్ ఛానల్ రిపోర్టర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. బెల్లంపల్లిలో పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ అందుకున్న రాగంశెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఈరోజు 17వ వార్డులో తన పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి తెలుపుతున్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సత్యనారాయణ గారు, మీరు 17వ వార్డు బీఫామ్ అందుకున్నారు, మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు. మీరు ప్రజలకు ఇచ్చే హామీలేంటి? ప్రజలకు కావాల్సిన తాగునీటి అవసరాలు, రోడ్డు పరిశుభ్రత, నాలీలు, కరెంటు లైన్లు కొంచెం అడ్డం ఉన్నాయి, డిపిఎల్ ఇక్కడ ప్రజలు భావించారు. దానికి వీళ్ళకి అనుగుణంగా పనిచేస్తాను హామీ ఇచ్చాను. ఇది మా గడ్డ వినోద్ గారి నాయకత్వంలో ముందుకు ఇక్కడ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుంటాము. సత్యవతి గారు, చెప్పండి, మీరు కాంగ్రెస్ తరఫున బీఫామ్ అందుకున్నారు, మీరు ప్రజలకు హామీలేంటి? గతంలో కూడా చాలాసార్లు కోట్ చేశారు, మీకు అనుభవం ఉంది, ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతున్నారు? 17వ వార్డు సత్యనారాయణ గారు, 3వ వార్డు సత్యవతి గారు నిలుచున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని 3వ వార్డు ప్రజలకు, 17వ వార్డు ప్రజలకు నమస్కారం చేసి చెప్తున్నాను. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంటు మన కాంగ్రెస్ గవర్నమెంటు కాబట్టి చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మీకు 4,000 పింఛన్ అవుతుంది. తర్వాత వృద్ధులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ, ఇంకా ఇప్పుడు 2వ లిస్టులో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ప్రతి పథకం అమలు చేస్తానన్న అందరికీ 6 పథకాలు అయితే మనకు పెట్టిండు. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనం చేస్తున్నాడు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే వినోద్ సార్ కూడా ఇప్పుడు చాలా పనులు చేయని కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. 34 వార్డులలో ఒక 2-3 పోయినా మిగతా కౌన్సిలర్లు అందరూ మనదే విజయం, చైర్మన్ పీఠం మనదే. అదేవిధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా చాలామంది గెలవాలని నేను ప్రజలందరికీ కూడా, బెల్లంపల్లి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దండం పెట్టి దయచేసి. అదేవిధంగా ఏ పథకం అయితే మేము చెప్తున్నామో ఆ పథకాలన్నీ అమలు చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ప్రమాణ పూర్తిగా. అదేవిధంగా 3వ వార్డు 17వ వార్డు కౌన్సిలర్ని మీరు గెలిపించుకోవాలని దయచేసి. కరెంటు కూడా ఇప్పుడు మనకు ఫ్రీ వస్తుంది. ఒక్కొక్కరు బిల్లులు కట్టలేక కరెంటు కటింగ్ కూడా చాలా ఉండే. పేద ప్రజలు చాలా వెనుకబడి మేము కట్టలేదు అంటే వాళ్ళ కరెంటు కట్ చేసుకొని పోయేవాళ్ళు TRS గవర్నమెంట్లో. ఇప్పుడు చాలామంది పేదవాళ్లకు కరెంటు వెలిగించుకొని ఇంట్లో ఉండి బిల్లులు కట్టకుండా వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారు. కూలర్ కానీ, ఫ్యాన్ కానీ, వాళ్ళ బుగ్గలు కానీ ఇవన్నీ వెలుగుతుంటే రేవంత్ రెడ్డిని చాలా తలుసుకుంటున్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు తప్ప TRS గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి రాలేదు. అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం కూడా ఇంట్లో అందరు వాళ్ళు బియ్యం కొనుక్కోకుండా ఈ సంవత్సరం అందరూ అదే బియ్యం వాడుతున్నారు ఇంటింటికి కూడా. ఇవన్నీ దయచేసి మీరంతా గుర్తించుకొని కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.